పంచాయతీ తీరా మనం స్టేట్ విషయం వద్దు. అదే విధంగా చూస్తే ఆల్రెడీ ఇప్పుడు కాంగ్రెస్ ఆల్రెడీ షర్మిల వస్తే వైసీపీకి దెబ్బ తగులుతుంది, టీడీపీ ప్లస్ అయింది. అక్కడ వేసే ఓట్లు షర్మిల గారు వస్తున్నాయి కదా. కాంగ్రెస్ పగ్గాలు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు షర్మిల గారు తెలంగాణలో 178 సీట్లు. ఎన్టీ రామారావు రాకముందు కొడాలని ఆడ నుంచి వచ్చిండు. ఎవడాడు ఆడ పుట్టిండు, ఆడెక్కడ ఆడిది ఏ దేశం, ఆడిది ఏ ఊరు, అక్కడ కాస్త పట్టుకొని ఈడు పాలు తాగి గుద్దాలని చూడండి. ఆడు ఎన్ని మాటలు మాట్లాడాడు. ఒక ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న మాట్లాడే మాటలు అవి మాట్లాడే మాటలా బూతులు అవసరమా? అంత బూతులు తిట్టాల్సిన అంత అవసరమా? రాజకీయ నాయుడు ఎవడన్నా మాట్లాడతారా? ఎవరైనా మాట్లాడతారు అట్లా. అమ్మని మర్చిపోయి మాట్లాడి వాడు మాట్లాడిన మాట చంద్రబాబు నాయుడు భార్యను కూడా విమర్శించాడు. అసలు వాడు మనిషేనా? వాడు అమ్మకాయకి పుట్టాడేనా? అమ్మని మాట్లాడి వాడు అమ్మకాయకి పుట్టాడేనా అని. 178 సీట్లు టీడీపీకి ఖాయం. వాడు వగరబోతు స్టాటిస్ట్ ఏమండి. వాడు ఆయన వాడు ఏమన్నా తెలుసా? పోలవరాన్ని నేను 2 నెలల్లో పూజ చేస్తాడు. ఏమన్నాడు బుద్ధి ఉందండి? నోరా వాడి తాటి బద్ద ఇంతవరకు పోలవరాన్ని పూజ చేయలేదండి. వాడు మనిషి అండి. వాడిని ఇచ్చేసేయండి. వాడికి సీటు కూడా లేదండి నెల్లూరులో. ఎలా ఉండబోతుంది? రానున్న కాలంలోని ఒక 2 నెలల ఈ మన సైకో పాలన వెళ్ళిపోతుంది. రానున్నది టీడీపీ గవర్నమెంట్, చంద్రబాబు గారు మళ్ళీ సీఎం అవుతారు. అంటే వాళ్ళు అంటున్నారు ఇంటింటికి పథకాలు ఇస్తున్నాము కాబట్టి వైనాట్ 175 మాయే అని చెప్తున్నారు. పులివెందుల్లో కూడా రేపు మన టీడీపీ ఆడ గెలవబోతుంది. అభ్యర్థులకు గెలిచేటట్టుంటే 60 మంది 70 మంది మారాడు జగన్. ఎప్పుడైతే జగన్ సంకేతాలు వెళ్ళిపోయినాయి గవర్నమెంట్ రాదని, అందుకనే అభ్యర్థులు మారుతుండ్రు. అదే విధంగా చూస్తే ఇప్పుడు అదే పులివెందులో బిటిక్ రవి కూడా పారిపోయే అవకాశం ఉంది అని చెప్పేసి మొన్న ఆల్రెడీ అది ప్రజాక్షేత్రం, అది మన ప్రజలు నిర్ణయిస్తారు. అది బిటెక్ రవి గారు అప్పుడు కూడా పోటీ చేసి ఇప్పుడు అట్లే ఉండవు. అదే విధంగా చూస్తే ఆల్రెడీ చంద్రబాబు నాయుడు అతి త్వరలోనే మళ్ళీ జైలుకి వెళ్తాడని ఆల్రెడీ సజ్జల రామకృష్ణారెడ్డి అంటుండే. ఎన్ని కేసులు ఉన్నాయి? జగన్ మీద ఎన్ని కేసులు ఉన్నాయి? చంద్రబాబు గారి మీద ఎన్ని కేసులు ఉన్నాయి? అదే విధంగా రోజా గారు కూడా అంటున్నారు. రోజా గారు ఆమె శాఖ మీద ఆమెకే అవగాహన లేదు. ఆమె మొన్న న్యూ ఇయర్కి కూడా పబ్బుల్లో డాన్స్ చేసింది. ఆమె అసలు ఆడజాతికి ఆమె మచ్చ తెచ్చేలాగా ఉందామా. అదే విధంగా చూస్తే మొన్న ఇడతల రజనీ అంటుంది ఏదైతే ఉందో ఇది వరకు తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి లోకేష్ ఐటీ మినిస్టర్గా ఉన్నాడు. లేకపోతే ఒక వార్డ్ నెంబర్ కూడా గెలవలేని వ్యక్తి లోకేష్ అని అంటుంది. దానికి మీరే విడదల రజనీ గారు ఏ పార్టీలో ఉంటే వాళ్ళని పొగుడుద్ది. అదే విడదల రజనీ గారు మొన్న చంద్రబాబు గురించి ఐటీ టవర్ తీసుకొచ్చిందే చంద్రబాబు గారు. నేను చంద్రబాబు గారు వేసిన మొక్కని ఎన్నో గొప్పలు చెప్పింది. అట్లాంటి ఆ మాట మేము నమ్మం. ఆమె పెగలదు కూడా ఆమె లేదు. అదే విధంగా చూస్తే మన కొడాలని కూడా అంటుంది ఇటువంటి వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చిన ఈసారి సింహం సింగిల్ గానే వస్తుంది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఆయన తాగుబోతు మాటలు గుటకా మాటలు ఆయన ఎన్నో అంటారు. అది అవన్నీ మేము పట్టించుకోవాలి. రేపు గుడివాడలో కూడా టీడీపీ జెండా ఎగరబోతుంది. అదే విధంగా చూస్తే ఇప్పుడు మళ్ళీ వైఎస్ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఈ పక్క జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిస్తే ఏమన్నా తెలుగుదేశం పార్టీ మళ్ళీ పడిపోయే అవకాశం ఉందా? ఏమి లేదు. టీడీపీకి ఏమి నష్టం లేదు, వైసీపీకే నష్టం. షర్మిల గారు రావడం వల్ల వైసీపీకే నష్టం, జగన్కే నష్టం. టీడీపీకి ఏమి నష్టం లేదు. వచ్చే అవకాశం ఉందంటారా? ఓకే వస్తే ఎటువంటి ఇబ్బంది లేదు. ఆమె రావడం వల్ల ప్రజలు అభివృద్ధి వైపు ఎలా ముందుకెళ్ళాలి, మనం ప్రజలతో ఎలా ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలు ఏంటి, ప్రజలు ఎలా వాటిని స్వాగతించారు, వాళ్ళ యొక్క ఓటు హక్కు ద్వారా ఎవరు నిర్వహించుకోవాలో వాళ్ళ కాలం 2 నెలల్లో నిర్ణయించింది. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం అని మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. అంటే వాళ్ళు అంటుంది ఇంటింటికి పథకాలు ఇస్తున్నాము, వైనాట్ 175 మాయే అని. వైనాట్ 175 అన్నవాడు అదే పాయింట్ మీద 70 నియోజకవర్గాల్లో ఎందుకు మారుస్తున్నారు? ప్రజల దగ్గరికి వెళ్ళి నువ్వు 155 సీట్లు ఉన్నప్పుడు 175 మంది క్యాండిడేట్ నించోబెట్టాలి. 175 మందిని మార్చేసావంటే దాని అర్థం ఏంటి? ప్రజలు నేను స్వాగతించట్లా, నీ ప్రభుత్వం స్వాగతించట్లా. అది దానివల్ల నీకు 155 కదా, నీకు మళ్ళీ అదే 20ని తిరిగి ప్రజలు ఇస్తారు. ఖచ్చితంగా నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడికే పంపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ. అదేవిధంగా చూస్తే ఆయన 3 రాజధానులు పెట్టి 3 ప్రాంతాలు కూడా డెవలప్ చేయాలి. 3 రాజధానులు అనేది
ఒక రాష్ట్రానికి ఒక రాజధాని, మిగతా అవి రకరకాలుగా మనం అటు డెవలప్ చేసుకోవాలి. ఆర్థికంగా కానీ, వ్యాపారంగా కానీ, ఐటీ హబ్ కానీ, ఉద్యోగ కల్పన కానీ, అన్ని విషయాల్లో వాటిని మనం అభివృద్ధి చేయాలి. కానీ 3 రాజధానులు అని చెప్పేసి జనం ఎక్కడ రాజధాని అని ఇప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఒక చిన్న పిల్లవాడు కూడా రాజధాని అంటే ఎడ్యుకేషన్ పరంగా ఆంధ్రప్రదేశ్ ఒక్కదానికే క్యాపిటల్ సిటీ లేని పరిస్థితి. రాజధాని అనేది ఎవరి కోసం, ప్రజల కోసం కట్టాలి కానీ నీ రాజకీయాల కోసం కట్టుకోకూడదు కదా అని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూస్తే మన ఇడతల రజనీ కూడా అంటుండే ఏదైతే ఉందో ఆల్రెడీ తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఐటీ మినిస్టర్గా లోకేష్ ఉన్నాడు, లేకపోతే ఒక వార్డు నెంబర్ కూడా పనికిరాడు లోకేష్ అని చెప్పేసి విడుదల రజనీ ఇప్పుడు రాజకీయాల కోసం మాత్రం ఇప్పుడు కొంతమంది రాజకీయాల్లోకి వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేద్దాము లేదా ప్రజలకి వాళ్ళ అవసరాలు ఎలా ఉన్నాయి, వారిని మన రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి అనేటువంటి నాయకులు ప్రస్తుతం కరువయ్యారు. కాబట్టి మనందరం ఒక తల్లి పిల్లలం, ఒకే రాజధాని, 2 బుట్ల 3 బుట్ల, ఒక తల్లి పుట్టాం కంటే మన తల్లి మన అమరావతి రాజధాని. సరే అమరావతి రాజధాని కాదన్నాడు కరెక్టే, అదే ముందే చెప్పొచ్చు కదా, ఇవాళ చెప్తున్నాడు. సరే విశాఖపట్నం కాకినాడ అన్నాడు, ఎక్కడికైనా పోయి ఏదైనా చేసింది ఉందా? రోడ్డు లేదు, ఏమీ లేదు. వీళ్ళు అంగన్వాడీ కానీ పంచాయతీ కార్మికులు కానీ ఎంత ఇబ్బంది 3 వేలు పెన్షన్ అన్నాం, ఎప్పుడు లాస్ట్ కొంచెం 3 వేలు పెన్షన్ అయింది. ఇలా భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. 29 రాష్ట్రాల్లో ఎక్కడైనా 3 రాజధానులు ఉన్నాయా?